మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. సుకన్య రాజమండ్రి నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని తప్పనిసరిగా కట్టుకోవాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిశ్చయంగా కట్టుకోవాలి. వ్రతంలో ఏ విధానం ఆచరింపబడాలని వ్రత విధానం ఉందో ఆ వ్రత విధానానికి వ్యతిరేకమైన విధంగా ఆలోచించడమే సరికాదు. పైగా నవ సూత్రం శుభప్రదం. నవ అనే మాటకి రెండు అర్థాలు. నవ అంటే కొత్తది అని అర్థం, నవ అంటే 9 దారాలు కలిగినది అని అర్థం. 9 దారాలని అలా పసుపు పూసి మధ్యలో 9 చోట్ల కుంకుమ బొట్లను పెట్టి అక్కడ పుష్పాలని ముడివేసి బధ్నామి దక్షిణే హస్తే. ఆడవాళ్ళైనా సరే కుడి చేతికే కట్టుకోవాలని అక్కడ శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆడవాళ్ళు ఎడం చేతికి త్వరాన్ని కట్టుకోవాల్సిన అవసరం లేదు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పుత్రపౌత్రాధికం చేయవ. వంశం నిలవడానికి ధనం రావడానికి ఇది పనిచేస్తుంది. ఇంకో పెద్ద రహస్యం ఏమిటంటే స్త్రీలు వలయాలు అంటే ఈ చేతికి గాజుల్ని కానీ పెట్టుకున్నట్టయితే ఇలా చేయి పైకి ఇలా చేయి కిందికి అనేక పర్యాయాలు ఆడిస్తూ ఉంటుంది ఆ వంట చేసేప్పుడు వాటి సందర్భాల్లో. ఈ మణికట్టుకి అస్తమానం ఆ గాజు తగులుతూ ఉండేటటువంటి కారణంగా సంతానాన్ని కలిగించేందుకు తగిన విధంగా స్పందన కలుగుతుంది ఇక్కడ. అంచేత నిశ్చయంగా ప్రతి స్త్రీ కూడా ఈ వలయాలు అంటే గాజుల్ని వేసుకుని తీరవలసిందే. ఇక్కడేదో గడియారాన్ని మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఆ గాజు తగులుతూ ఉండేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ యథార్థాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులందరూ కూడా. అంచేత త్వరాన్ని కట్టుకుని తీరాలి. ఆ 9 నవరంధ్రాలకి సంకేతం, నవనాడులకి సంకేతం, నవగ్రంథులకి సంకేతం, అమోఘమైనటువంటి సంకేతిత రహస్యం.